భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్‌డేలు, అలాగే 5 టీ20ల సిరీస్ అయితే భారతదేశంలోనే అంటే మన స్వదేశంలోనే జరుగుతుంది కదా! అయితే ఈ నేపథ్యంలో మొదటి వన్‌డే మ్యాచ్ చక్కగా మన భారత జట్టు గెలిచింది. కాకపోతే ఇప్పుడు రెండో వన్‌డే మ్యాచ్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఒకటి తగిలింది. అదేంటంటే ఇక్కడ టీమిండియాకు చాలా ఎక్కువగా వేధిస్తున్న విషయం ఏదన్నా ఉంది అంటే, అది గాయాల బెడద. తొలి వన్‌డేలో అద్భుతమైన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత్‌కు వాషింగ్టన్ సుందర్ గాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల కండరాల చీలిక కారణంగా చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ వాషింగ్టన్ సుందర్ పక్కకెళ్ళిపోయాడనమాట. అయితే అతని స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంభీర్ శిష్యుడు రాబోతున్నాడు. అసలు సుందర్‌కేమైంది? అంతకు మునుపు పంత్‌కేమైందనేది గనుక చూసినట్టయితే, వాషింగ్టన్ సుందర్‌కి ఈ పక్కటెముకలుంటాయి గదా! అంటే రిబ్స్ ఉంటాయి గదా! ఆ రిబ్స్ దగ్గర ఉండే కండరాలు చీలికుపోయాయన్నమాట. అయితే నిజానికి ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, వంగినా లేకపోతే టక్‌మని రైట్‌కో, లెఫ్ట్‌కో తిరిగినా కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఈ సీరీస్‌కి ముందు రిషబ్ పంత్‌కి కూడా ఇదే గాయమైంది. అయితే దీనిలో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ చీలికలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా చీలికలుంటాయన్నమాట. అయితే అలాగా చీలికలు ఉండటం వల్ల దాన్ని బట్టి అంటే గ్రేడ్ 1 చీలికనుకోండి ఒక 3-5 వీక్స్ రెస్ట్ తీసుకోవాలి. లేదు ఇంకా బాగా సివియర్‌గా అయిందనుకోండి, అప్పుడు 8-10 వీక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి. సో, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఈ సీరీస్‌కైతే ఆల్మోస్ట్ ఇంకా ఔట్ అయిపోయినట్టే అన్నమాట. మరి అతని స్థానంలో ఎవరికి రాబోతుందంటే ఆయుష్ బదోనికి లక్కీ ఛాన్స్. సుందర్ స్థానంలో ఐపీఎల్ అలాగే దేశవాళీ క్రికెటర్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆయుష్ బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. బదోనిని కేవలం బ్యాటర్‌గానే కాకుండా హాఫ్ స్పిన్ కూడా వేయగలడు కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆల్ రౌండర్ కోటాలో ఆయన తుది జట్టులో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించగలిగే సామర్థ్యత బదోనికి అదనపు బలం. అయితే ఇక రెండో వన్‌డేలో భారత బౌలింగ్ విభాగంలో కూడా మార్పులుండొచ్చు. ఎందుకనంటే తొలి వన్‌డేలో హర్షదీప్ సింగ్ వికెట్ల తీయడంలో తడబడుతూ ఉండడంతో రాజ్‌కోట్ పిచ్ పరిస్థితి బట్టి ప్రసిద్ధ్ కృష్ణ లేదా మరేదైనా ప్రత్యామ్నాయమైన అంటే అదర్ ఆల్టర్‌నేటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటున్నానన్నమాట. అయితే హర్షదీప్ సింగ్‌కు మరో అవకాశం ఇచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇక తొలి వన్‌డేలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అలాగే హర్షిత్ రాణా వీళ్ళందరూ బాగా చేశారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రయోగం చేయడానికి అందుకనే ఆయుష్ బదోనిని రంగంలోకి దింపాడనమాట. గౌతమ్ గంభీర్. ఈయన కూడా గౌతమ్ గంభీర్ శిష్యుడే కాబట్టి, ఖచ్చితంగా ఇతనికి స్థానం అయితే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.